మొన్న అమెరికా వాళ్ళు ఏం చేశారండి, ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ను మేము పూర్తిగా ధ్వంసము చేసాము. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాలో ఇది ఒక గ్రేట్ హిస్టారికల్ మూమెంట్, మాది హ్యూజ్ సక్సెస్, ఇప్పుడు ఇరాన్ ఏమీ చెయ్యలేదు, వాళ్ళు సరెండర్ అవ్వాల్సిందే, నిన్న కూడా మాట్లాడాం. కానీ ఇప్పుడు వచ్చే వార్తలు చూడండి, ఇరాన్ వాళ్ళు ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఎన్రిచ్డ్ యురేనియం అంటారు చూసారా, 60% ఎన్రిచ్డ్ యురేనియంని అంటే దగ్గర 400 కేజీల ఈ న్యూక్లియర్ మెటీరియల్ను అమెరికా వాళ్ళు దాడులు చెయ్యబోతున్నారు అని తెలిసి ముందుగానే వేరే ప్రాంతాలకు వీటిని తరలించారు. అంటే ఎప్పుడైతే రష్యా శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ఈ పలానా న్యూక్లియర్ సైట్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు రష్యాకు ఎగిరిపోయారు అన్నప్పుడే పుతిన్ యొక్క ఈ టాక్టిక్స్ అర్థం అవ్వాలి. సో మీకు అక్కడ న్యూక్లియర్ మెటీరియలే లేదు, యురేనియమే లేదు, వీళ్ళు B2 బాంబర్ని తీసుకువెళ్ళి ఆ కొండల మీద మేము ఇంత పెద్ద స్థాయిలో ఎయిర్ స్ట్రైక్స్ చేసాము, టోటల్గా ఇరాన్ యొక్క న్యూక్లియర్ మెటీరియల్ సర్వనాశనం అయ్యింది అని చెప్పి అమెరికాలో కూర్చొని ట్రంప్ చెప్తే దీన్ని మనం ఏమనాలి? ఇప్పుడు 400 కేజీల ఎన్రిచ్డ్ యురేనియం అంటే 10 న్యూక్లియర్ బాంబులు మీరు తయారు చేయొచ్చు. ఇంకొక 15 రోజుల్లో ఇరాన్ వద్ద అణువస్త్రాలు ఉంటాయని చెప్పి వార్తలు. అంటే అమెరికా వాడు వాళ్ళ ప్రజలను అలాగే సెనేటర్స్ను ప్రపంచాన్నే వాడు, అంటే అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ టోటల్గా ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు మీరు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనండి, అమెరికా వాళ్ళ శాటిలైట్స్ అనండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ యొక్క మోసాద్, చీమ చిటుక్కుమన్నా మాకు తెలిసిపోతుంది అంటున్నాయి మోసాద్, వాళ్ళు కూడా బోల్తా పడ్డారా? సో ఇలా చూసుకుంటే ఇప్పుడు ఈరాన్ ఏం చేస్తుంది? మాకు లైసెన్స్ టు కిల్ అండి, లెజిటిమేట్ రైట్స్ టు అటాక్ అమెరికా. సో ఖతార్లో అదే జరిగింది. నేరుగా ఇరాన్ వాళ్ళు 15 అతి శక్తివంతమైన బాలిస్టిక్ మిజైల్స్ను లాంచ్ చేయడము, ఇందులో 7 మిజైల్స్ నేరుగా వాళ్ళు అనుకున్న టార్గెట్ని వెళ్ళి ఛేదించడం. అది ఇజ్రాయెల్ అనండి, అమెరికా యొక్క ఎయిర్ బేసెస్ అనండి. మరి వీళ్ళు ధ్వంసము చేశారు కదా. మరి ఐరన్ డోమ్ ఏమైంది? మీకు ఇంకా చెప్పాలంటే అమెరికా వాళ్ళ థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది కూడా ఎలా ఫెయిల్ అయింది నాకు ఇవాళ వరకు మిస్టరీయే. పాకిస్తాన్ నుంచి వచ్చిన బాలిస్టిక్ మిజైల్స్ను మన వాళ్ళు ఎలా ఆపగలిగారు? మరి ఇరాన్ నుంచి వస్తున్న ఇవే మిజైల్స్ మరి ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళు ఎలా ఆపలేకపోతున్నారు? ఎక్కడ ఈ తేడా ఉంది? చాలా పెద్ద మిస్టరీ. కానీ ఇప్పుడు ఇరాన్కి ఆల్ అడ్వాంటేజ్ కదా, వాళ్ళ అణు ఆయుధాలనంతా భద్రపరిచేశారు, కానీ అమెరికా మా మీద దాడులు చేశారు కాబట్టి మేము వాళ్ళ ఎయిర్ బేసెస్ను టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో ధ్వంసము చేయగలమని ఇవాళ బాలిస్టిక్ మిజైల్స్ వాడుతున్నారు. ఇంతలో చూడండి, ఇప్పుడు ఖతార్కి ఇది ఒక మేజర్ సమస్య. నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఎలా ఇరుక్కుపోయారో మాట్లాడతాను. ఎంతోమంది మిత్రులు మీకు ఖతార్లో అలాగే బహ్రెయిన్లో ఉన్న మిత్రులు ఎంతోమంది మెసేజ్లు పెడుతున్నారు, ఇదంతా సీజ్ ఫైర్ వైపు వెళుతుందండి, యుద్ధం ఆగిపోతుంది అన్నీ చెప్తున్నారు. కానీ దాడులు ఆగుతున్నాయా? మొన్న రాత్రి ఇజ్రాయెల్ వాళ్ళు 15 ఫైటర్ జెట్స్ పెట్టుకొని మీకు వెస్టర్న్ ఇరాన్ వైపు, దీన్నే కర్మాన్ షా రీజన్ అంటారు, ఈ కర్మాన్ షా రీజన్ మీద భారీ దాడులండి, ఎయిర్ స్ట్రైక్స్. ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. మరి ఈ స్థాయిలో మొన్న రాత్రి జరిగినప్పుడు నిన్న వీడియోలో మాట్లాడుతున్నాము, ఇవాళ రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి యుద్ధం ఆగిపోవచ్చు అంటే తగ్గడం లేదు కదా. ఇజ్రాయెల్ వాళ్ళేమో ఇరాన్ పైన, ఇరాన్ వాళ్ళేమో ఇజ్రాయెల్ అమెరికా పైన. ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా? నాకు వచ్చే చాలా కాన్ఫిడెన్షియల్ మెటీరియల్. ఇందులో ఏంటంటే ఈ హమాస్, హిజ్బుల్లా అలాగే హూదీస్ వీళ్ళు కలిసికట్టుగా అమెరికా ఇజ్రాయెల్ మీద చాలా పెద్ద స్థాయిలో దాడులు చెయ్యబోతున్నారు. సో అలాంటప్పుడు ఈ యుద్ధము ఎలా ఆగుతుంది అనేది నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అందరూ మాట్లాడేది అమెరికా ఇజ్రాయెల్ కలిసి
ఇప్పుడు ఈరాన్ ఒక టూ ఫ్రంట్ వారు చేస్తున్నారు, ఇది ఎంత కష్టము ఇదేగా మాట్లాడుతున్నారు. కానీ ఈరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మా ప్రాక్సీస్ ప్రపంచం అంతా విస్తరించి ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, బెహ్రెయిన్లో ఉన్నారు, యుఏఈ, సిరియా, ప్రతి ఒక్క దేశంలో ఉన్నారు. మేము తలుచుకుంటే అమెరికా యొక్క ఎయిర్ బేసెస్ పూర్తిగా సర్వనాశనము చెయ్యగలము, ఇప్పుడు అదే చెయ్యబోతున్నాము. ఇప్పుడు ఈ ముస్లిం దేశాలు, గల్ఫ్ దేశాలు, సో వీళ్ళందరూ అమెరికాను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు, మీ వద్ద ఏమో అణువస్త్రాలు ఉన్నాయి, ఈరాన్ వద్ద ఉండకూడదు అని ఎందుకు మీరు అనుకుంటున్నారు, ఎందుకు మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇజ్రాయెల్ వద్ద 90 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నప్పుడు ఈరాన్ వద్ద ఒక బాంబు కూడా ఉండకూడదని ఎలా మీరు మాట్లాడతారు, ఎలా చెప్పగలరు? వీళ్ళు అడుగుతున్నారు. కానీ ఇక్కడ అమెరికా వాడిది ఏంటి, వాడి పెత్తనము ఏమిటి, ఇదే కదా ప్రశ్న. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనము న్యూక్లియర్ శక్తి కలిగిన 6వ దేశం, స్మైలింగ్ బుద్ధ. ఎప్పుడు 1974 మే 18 బుద్ధ పూర్ణిమ రోజు మనము ఈ న్యూక్లియర్ టెస్ట్ అనేది చేసినప్పుడు అమెరికా వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్ ఏం చేశారు, మన మీద శాంక్షన్స్ విధించారు. అంటే ఆల్రెడీ మన గురించి తెలిసి మీరు ఇలాగా అణుశక్తి పైన పరిశోధనలు చేయకూడదు అని చెప్పారు. మనము ఆగలేదు, న్యూక్లియర్ టెస్ట్ చేశాము, మన మీద వీళ్ళు శాంక్షన్స్ అనేవి విధించారు. మరి మనకు ముందు 5 దేశాలు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు, రష్యా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, చైనా, వీళ్ళ వద్ద మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, తక్కిన ఏ దేశాల వద్ద ఉండకూడదు అంటే ఇది ఎలాగా, ఇది ఎంతవరకు న్యాయం? సో మనం అడిగాము, ఆ పని చేసాం. 1974లో మనం చెయ్యగలిగాం. దాని తరువాత పాకిస్తాన్, మిగతా దేశాలు, ఆఖరికి ఇజ్రాయెల్ కూడా వీళ్ళు న్యూక్లియర్ టెస్టులు చేశారు. అమెరికా వాడే దగ్గర ఉండి ఎన్రిచ్డ్ యురేనియం ఇచ్చాడు. ఇంత చేస్తూ ఇవాళ ఈరాన్ని టార్గెట్ చేసి మీ వద్ద ఉండకూడదంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఈ ప్రపంచం అందరిది. సో మీరు ఒక పని చేసి అది కరెక్ట్, అదే మేము చేస్తే తప్పు అంటే ఎలాగా? ఇది ఇస్లామిక్ వరల్డ్, వీళ్ళందరూ అడుగుతున్నారు. కానీ గమనించాల్సిన విషయము, ప్రపంచంలో ఉండే ముస్లిం దేశాలంతా కూడా అమెరికాకు లొంగిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడే పెట్రో డాలర్, ఇది ఏంటి? సౌదీ అరేబియాకు సెక్యూరిటీ ఇస్తాను అని చెప్పి అమెరికా చెప్పడంతో ఇలాంటి ఒక ఒప్పందం. మీరు ఒక దేశంతో చమురు కొనాలి అంటే పెట్రో డాలర్ రూపేణ కొనాల్సి ఉంటుంది. ఎందుకు? అమెరికా వాడికి సౌదీ అరేబియా మధ్య ఒప్పందాలు, మనం ఎందుకండి పెట్రో డాలర్లో కొనాలి? ఇది ఇలాగేని అంటారు, ఎందుకు ఒప్పుకోవాలి? సో ఇస్లాం దేశాలంతా కూడా అమెరికాకు లొంగిపోతే ఈరాన్ మాత్రం ఎప్పుడూ కూడా 1970s నుంచి కూడా చూడండి వాళ్ళు లొంగరు. మరి వాళ్ళు కూడా ఒక ముస్లిం దేశం కదా అంటే ఇక్కడే పొరపాటు అండి. వాళ్ళను చూడడానికి కన్వర్ట్ అయ్యింది వాళ్ళు ఇస్లాం మతంలో, కానీ వాళ్ళ నరాలలో మేము ఆరియన్స్, సుపీరియర్ రేస్. ఇవాళ జర్మనీ అనబడే దేశం అంటున్న మా వాళ్ళే, మా ఈరాన్ నుంచి పెర్షియా అనేవాళ్ళం. అంటే ఈ మతాలు లేవండి, మీకు హిందూ మతము అలాగే ఇస్లాము క్రైస్తవము ఏమీ లేనప్పుడు ఆరియన్స్ ఏమంటారు? వీఆర్ సుపీరియర్ రేస్. సో మా వాళ్ళే జర్మనీలో ఉన్నారన్నప్పుడు వీళ్ళు యూరోపియన్స్ని, ఆసియా ఖండము ఎవరినైనా కూడా వాళ్ళు తక్కువగానే చూస్తారు. వీఆర్ ద నోబుల్ వన్స్ అని అంటారు. సో అలాంటి బ్లడ్ నుంచి వచ్చిన ఈరాన్ ఈ ప్రపంచం ముందు లొంగదు. అమెరికా వాడు ఎంత లొంగ తీసుకోవాలన్నా వాళ్ళు లొంగరు, ఎందుకంటే మేము సుపీరియర్ వాళ్ళము. ఇదే కదా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు అడుగుతారు, ప్రేమ్ గారు నిద్రపోతూ ఉంటే శివుడు కలలో వస్తూ ఉంటాడు, అలా రాకూడదు కదా, ఎందుకు వస్తాడు అంటే మతాలు లేనప్పుడు ఈ ప్రపంచంలో ఉండే ఒకే ఒక దేవుడు. మీరు అల్సడై అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు మొక్కినా, అలాగే అల్షిబా అంటే అల్సివా, సో అల్షిబా అనబడే దేవుడు మీకు అక్కడ ఇస్లాంలో ఉంటాడు. ప్రపంచంలో ఉండే మసీదులు, చర్చులు ప్రతిదీ కూడా శివాలయాలే అన్నప్పుడు మరి అలాంటి దేశముతో మీరు ఎన్ని యుద్ధాలు చేసినా వాళ్ళైతే మీకు లొంగరు కదా. వాడి వద్ద ఒక 10 అణు అస్త్రాలు ఉంటే మీకు ఏమిటి సమస్య? మీ వద్ద కూడా ఉంది కదా. ఇది వాళ్ళ అందరూ మాట్లాడుతున్నారు. మరి అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఈ వాదనను మీరు ఎలా చూస్తున్నారు? వాళ్ళు ఎందుకు లొంగడం లేదన్నప్పుడు ఇన్ని విషయాలు ఉన్నాయి కదా. మరి దీనికి అతీతంగా ఏమైనా విచిత్రము జరుగుతుందా? మీకు అలా అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.